తెలంగాణలో ఎన్నికల హడావుడి మొదలైంది. కేసీఆర్ నిన్న ఉస్నాబాద్ లో ఎన్నికల శంఖారావాన్ని పూరించడంతో బీజేపీ కూడా బహిరంగ సభలు ఏర్పాటు చేయడానికి సిద్ధమైంది. ఇక తెలంగాణపై బీజేపీ ఫోకస్ పెంచింది. ఇప్పటికే ప్రధాని మోడీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షాల బహిరంగ సభలతో బీజేపీ శ్రేణుల్లో ఉత్సాహాన్ని నింపారు. ఇక ఆ కార్యక్రమంలో భాగంగా ఇవాళ రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ తెలంగాణకు వస్తున్నారు. బీజేపీ ఎన్నికల ప్రచార సభల్లో పాల్గొననున్నారు. మధ్యాహ్నం 1 గంటకి హుజూరాబాద్ కు చేరుకోనున్నారు. అక్కడి నుండి 2 గంటలకు జమ్మికుంటలో జనగర్జన సభకు హాజరవుతారు. తెలంగాణలో ఎన్నికల హడావుడి మొదలైంది. కేసీఆర్ నిన్న ఉస్నాబాద్ లో ఎన్నికల శంఖారావాన్ని పూరించడంతో బీజేపీ కూడా బహిరంగ సభలు ఏర్పాటు చేయడానికి సిద్ధమైంది. ఇక తెలంగాణపై బీజేపీ ఫోకస్ పెంచింది. ఇప్పటికే ప్రధాని మోడీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షాల బహిరంగ సభలతో బీజేపీ శ్రేణుల్లో ఉత్సాహాన్ని నింపారు. ఆ కార్యక్రమంలో భాగంగా ఇవాళ రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ తెలంగాణకు వస్తున్నారు. ఇక బీజేపీ ఎన్నికల ప్రచార సభల్లో పాల్గొననున్నారు. మధ్యాహ్నం 1 గంటకి హుజూరాబాద్ కు చేరుకున్నారు. అక్కడి నుండి 2 గంటలకు జమ్మికుంటలో జనగర్జన సభకు హాజరవుతారు. రైట్, ఇక ఇదే విషయంపై మరింత సమాచారాన్ని అందించడానికి మా ప్రతినిధి స్వప్న ఫోన్ లైన్ లో ఉన్నారు. స్వప్న, తెలంగాణలో అయితే ఇటు ఎన్నికల హడావుడి మొదలైంది. అయితే నిన్న కేసీఆర్ ఉస్నాబాద్ లో ఎన్నికల శంఖారావాన్ని పూరించడంతో ఇటు బీజేపీ కూడా బహిరంగ సభలు ఏర్పాటు చేయడానికి సిద్ధమైంది. మరి ఇదే విషయంపై మీ దగ్గర ఉన్న పూర్తి సమాచారం ఏంటి? స్వాతి, బీజేపీ మొదటి నుండి కూడా అంటే దాదాపు మోదీ వచ్చినప్పటి నుంచి కూడా ఈ నెల స్టార్టింగ్ నుంచి వరుసగా భారీ బహిరంగ సభలు ఉండాలి. దాదాపు 30కి పైగా వివిధ కేంద్ర మంత్రులు లేదా వివిధ రాష్ట్రాలకు చెందినటువంటి ముఖ్యమంత్రులతో సభలు ఉండాలి. ఇప్పటికే మోదీ 2 సార్లు వచ్చి వెళ్లారు, అమిత్ షా వచ్చి వెళ్లారు, నడ్డా వచ్చి వెళ్లారు. అంటే ఒకరి తర్వాత ఒకరు వీళ్ళతో పాటు కేంద్ర మంత్రులు కూడా వరుసగా ఉండడం. అంటే కైలాష్ చౌదరి ఇప్పటికే వచ్చి వెళ్లారు, సాధ్వి నిరంజన్ జ్యోతి వెళ్లారు, పురుషోత్తం రూపాలో వచ్చారు. కేంద్ర మంత్రులతో పాటు వివిధ రాష్ట్రాలకు సంబంధించిన ముఖ్యమంత్రులకు సంబంధించిన షెడ్యూల్ కూడా త్వరలోనే ఉన్నారు. ఇక ఈ రోజు రాజ్నాథ్ సింగ్ రాబోతున్నారు. రాజ్నాథ్ సింగ్ గురించి మనకు అప్పుడు తెలంగాణ ఏదైతే ఫార్మేషన్ టైప్ లో ఆయనే కీలకంగా ఉన్నారు. అక్కడ ఉన్నటువంటి ముఖ్య నాయకులలో ఒకరు, ప్లస్ బీజేపీకి అధ్యక్షులుగా ఉన్నారు. కాబట్టి తెలంగాణకు సంబంధించి ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ లో చాలా కీలకమైనటువంటి పరిస్థితులు, అదేవిధంగా ఇక్కడ తెలంగాణలో ఉన్నటువంటి పరిస్థితులను ఏ విధంగా డీల్ చేయాలి అనేది కూడా రాజ్నాథ్ సింగ్ తెలుసు. రాజ్నాథ్ సింగ్ చెప్తే కొంత వర్గం వింటుంది, కొంతమంది ప్రజలు తెలంగాణకు సంబంధించి ఆయనను అభిమానించే వాళ్ళు కూడా ఉన్నారు. కాబట్టి వాళ్ళని ముఖ్యంగా ఉద్దేశించి మాట్లాడబోతున్నారు. ఈ రోజు చోట్ల రాజ్నాథ్ సింగ్ ముఖ్యంగా ఇప్పుడు హుజూరాబాద్ కి సంబంధించి అసెంబ్లీ జమ్మికుంటకు సంబంధించినటువంటి మెయిన్ కాన్స్టిట్యూన్సీ లో ఒకటి ఉంది. అదే విధంగా ఇక్కడ సిరిపురం యాదవ ప్లే గార్డెన్స్ లో, బంగిపేట మున్సిపల్ గ్రౌండ్స్ లో కూడా మహేశ్వరం ఇక్కడ కూడా ఒక సభ జరగబోతుంది. సో మొత్తానికైతే ఇట్లా వరుసగా మోదీ, షా, నడ్డా, కేంద్ర మంత్రులు, వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఇలా వరుసగా షెడ్యూల్ చేస్తున్నారు. ముఖ్యంగా అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు, కేంద్రంలో అధికారంలో ఉన్నారు కాబట్టి ఎలాంటి పథకాలను ప్రవేశపెట్టారు, తెలంగాణకి ఏమి ఇచ్చారు, తెలంగాణకు కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన దాంట్లో ఎందుకు రాష్ట్ర ప్రభుత్వం అందిపుచ్చుకోలేకపోయింది, ఎక్కడ తప్పిదాలు జరిగాయి, డబుల్ ఇంజిన్ సర్కారు వస్తే కేంద్రంలో ఏ విధంగా అధికారంలో ఉండి ఎలాంటి పనులు చేస్తున్నామో, రాష్ట్రానికి వస్తే ఏం చేసి చూపిస్తామో, అదేవిధంగా వివిధ రాష్ట్రాలు అధికారంలో ఉన్న చోట ఏ ఏ పథకాలను ప్రవేశపెడుతున్నామో, ఒకవేళ ఇక్కడ వస్తే ఎలాంటి పథకాలను ప్రవేశపెడతాం, ఇలాంటి ఇన్ఫర్మేషన్ అంతా కూడా ఇవ్వబోతున్నారు. మరోవైపు బూత్ స్థాయి కమిటీలు ఏవైతే ఉన్నాయో వాళ్ళతోటి ఆల్రెడీ 1 by 1 చర్చలు జరుపుతున్నారు. ఏ రాష్ట్రాలు అంటే ఇప్పుడు అధికారంలో ఉన్నటువంటి రాష్ట్రాలు ఎలా ప్రభావితం చేయగలిగారు, ఏ అంశాలను ఎక్కువగా పరిగణలోకి తీసుకున్నారు, ప్రజల మధ్య పోవాలంటే ఏం చేయాలి, ముఖ్యంగా ఎవరైతే ఇప్పుడు ముఖ్యంగా బీజేపీకి తనకంటూ ఒక ఓటు బ్యాంకింగ్ ఉందంటే హిందుత్వ ఎజెండాకు సంబంధించి కానీ, లేదంటే రైతు భావజాలం ఉన్నటువంటి వ్యక్తులు కానీ, లేదా కాస్త ఇటువైపు బీజేపీకి అనుకూలంగా కాస్త భావజాలం ఉండి ఆ రకంగా ఆలోచించే వాళ్ళు కానీ, సపరేట్ ఓట్ బ్యాంకింగ్ అయితే బీజేపీకి ఉంది. కాబట్టి వాటిని ఏ వైపుగా ఆకర్షితులు చేసుకోవాలి, ఇలాంటి అనేక అంశాలకు సంబంధించి కింది స్థాయి నేతలకు క్లాసెస్ ఇస్తూ వాళ్ళు జనాల్లోకి వెళ్లే విధంగా చేయడంతో పాటు ముఖ్య నాయకులుగా ఉన్న వాళ్ళు కూడా వచ్చి భారీ బహిరంగ సభలను ఏర్పాటు చేసి ప్రజలను తమ వైపు తిప్పుకునేటువంటి భారీ ప్లానింగ్ అయితే బీజేపీ చేస్తుంది. చూడాల్సి మరి ఇది ఎంతవరకు అవుతుందో.
రైట్. థ్యాంక్ యూ స్వప్న, థ్యాంక్స్ ఫర్ ది డీటెయిల్స్.